దేవునికి మొట్టమొదటి వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన స్త్రీలందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారా? ప్రార్థన చేసుకున్నాను. స్తుతులకు పాత్రుడు, సర్వలోకానికి సృష్టికర్తవైన మా పరలోకపు రాజా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్య నివాసి, సత్యస్వరూపి, ప్రేమమైన చాలిగల దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన గత బుధవారం నుండి ఈ బుధవారం వరకు నీ హస్తం ఉంచి ఆయన మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభు. మహిమగల రాజా, అయా ఇదిగో ప్రపంచమంతటా కరోనా భయంకరమైన ఈ వ్యాధి నుండి నా తండ్రి ప్రతి దినము నాయన దీంట్లో ఈ ఉపద్రవముల నుండి మమ్మల్ని లేఖనెత్తినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఇచ్చినందుకు నీకు వందనాలు. కేవలం నీ ఉచితమైన కృపే నాయన. అయా నీవు చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా నాయన మాకు ఇచ్చిన అమూల్యమైన దినమును పెట్టి నీకు వందనాలు. అయా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నా తండ్రి నేను కీర్తించుటకు, నాయన నీ వాక్యం ధ్యానించుటకు ఇచ్చిన ఈ సమయమును పెట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన అయా ఇగో ఇశ్రాయేల్ సమాజాన్ని దినదినము నీవు అభివృద్ధి పరుస్తున్నందుకు వందనాలు. అయా అనేక మంది స్త్రీలు ఉంటుండగా అయ్యా ప్రతి ఒక్కరూ నాయన ఈ చూపు ద్వారా నాయన చూసుటకు సహాయం చేయండి. అయా నీ హస్తం ఉంచండి, ప్రతి హృదయం కదిలింప చేయండి. ఇగో నీ దాసరాలు వాక్యం ఇచ్చుతుంటుండగా అయ్యా వారి హృదయాల్లో ఫలించి నాయన వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సును మాకు దయచేయమని మా సంఘం అంతటినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇదిగో మా పాటల్లో ఉండండి, వాక్యంలో నీవు ఉండండి. నీ దాసరాలు వాక్యం ఎత్తుతుంటుండగా వాక్యంలో నీవు ఉండి బలపరచమని, నీ ఆత్మ నడిపింపును దయచేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మన స్త్రీలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కూడికని ఆరంభించుకోవడానికి మనం 383వ పాట కీర్తన పుస్తకం 383 పాట పాడుకుని దేవుని స్తుతించుకున్నాం. 383 పాట. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందము గుణితివి, పరమున నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా, పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మూర్చి, శిరముని వంచి సరిగను వేడి, సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా, దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యు దిగముగా కొండ చేసిన ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా, శత్రుమూక నిన్ను చట్టకని, సిలువపై నిన్ను చంపగను, శాంతముతోని శత్రుల బ్రోవ సరిపిన ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దేవుని స్తోత్రం. దినం కొరకు ఏర్పాటు చేయబడ్డ వాక్య పఠనం చదువుకుందాం. లోకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం ఇలా వ్రాయబడి ఉన్నది. లోకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండగా చుండుట అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
యేసుక్రీస్తు నామములో మన సంఘ స్త్రీలందరికీ మరియు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ చక్కని అవకాశాన్ని అనుగ్రహించిన దేవాదేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్న మా పర్లకు మధ్య మా తండ్రి తండ్రి, మరి మమ్మల్ని గడిచిన బుధవారం నుండి ఈ రోజు వరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఎంతోమంది గతించిపోయినారు ప్రభా. తండ్రి, మేము మాత్రం మరి నీతిమంతులు కానప్పటికీ మరి పాపులమైనప్పటికీ మమ్మల్ని మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఈ ప్రాణాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఇలాగా ఆలయంలో మరి మేము నిలబడి మరి ఇక్కడ దేవుని స్థుతించిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా మా సంఘాన్ని, మా సంఘాన్ని, సంఘ కుటుంబాలన్నింటినీ కూడా మీ చేతుల్లో సమర్పించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క చుట్టూని అగ్ని కంచెలు నివసించండి, మీరు అక్కడంతో ప్రతి ఒక్కరిని ముద్రించండి ప్రభా. మరి ముఖ్యంగా ఈ కోవిడ్ సీజన్ సమయంలో మరి తండ్రి, మరి ఈ కోవిడ్ తోటి బాధపడుతున్న వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మరి నీ గాయపడ్డ కర్మంతో ఉంచి వారికి సంపూర్ణమైన స్వస్థతని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి ఈ కోవిడ్ వైరస్ మరి తండ్రి యేసు నామములో నిర్మూలన చేయండి ప్రభా. తండ్రి, మరి ఇది అంతం మరి అనుగ్రహించండి ప్రభా ఈ వైరస్ తండ్రి. ఎందుకంటే ఎంతోమంది మరి ఎంతో జన నష్టం కలుగుతుంది ప్రభా, ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభా. తండ్రి, మరి ఈ మరణానికి దారి తీయకుండా ఉండేలాగా తండ్రి మరి ఈ వ్యాధిని యేసు నామములో తీసివేయండి ప్రభా. తండ్రి, తరిమివేయండి ప్రభా. మరి తండ్రి, అదేవిధంగా క్వారంటైన్లో ఉంటున్న వారందరూ కూడా మరి హాస్పిటల్ ఉంటున్న వారందరూ కూడా వారి గృహాలు చేరుకొని వారి కుటుంబాన్ని కలిసి వారి సంతోషించి ఆనందించేలా చేయండి ప్రభా. తండ్రి, స్వస్థతని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. అదేవిధంగా ఇప్పుడు మేము జరుపుకుంటున్న మరి కూడిక అంతట్లో, రికార్డింగ్ అంతట్లో కూడా ఆది నుంచి అంతం వరకు మీరే తోడు నడిపించండి, మీరే ఆధిపత్యాలు వహించండి ప్రభా. మరి ఇంతవరకు మా పాటల్లోని వాక్య మరి పట్టణంలోని మీరు తోడుకుని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, లేకపోతే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, ఈ మరి నేను వాక్యాన్ని అందచేయగా వారికి నాకు మీ ఆత్మీయ శక్తిని అనుగ్రహించండి. 7వ తలాంతుతో నన్ను ఎత్తుపట్టుకోండి ప్రభా. మరి ముఖ్యంగా నా నోటిని మీ త్వరగా వాడుకో ప్రభా. తండ్రి, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీకు అంగీకారంగా ఉండేలా చేయండి, నా హృదయదారులు నీకు అంగీకారంగా ఉండేలా చేయండి ప్రభా. ఇక్కడ నిలబడి నేనైనప్పటికీ కూడా నా ద్వారా నీవు మాట్లాడండి ప్రభా. అవును తండ్రి, నేనైతే మరి నాకైతే ఏమీ తెలియదు ప్రభా, కానీ నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి తండ్రి, నడిపింపుని బట్టి నీకు వందనాలు, లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఈ వాక్యం ద్వారా అందరూ బలపడేలా చేయండి ప్రభా. తండ్రి, అదే ఆత్మీయంగా మరి ఎదిగేలా చేయండి ప్రభా. అందరికీ ఈ వాక్యం దీవెనకరంగా ఉండేలా చేయండి ప్రభా. తండ్రి, అదేవిధంగా తండ్రి, నన్ను మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మరి నాకు అనుగ్రహించండి. ధైర్యంగా నిలబడి వాక్యం చక్కగా ధారాళంగా మరి తెలుపుని వాక్యంని చెప్పేలా చేయండి ప్రభా. వాక్చాతుర్యాన్ని నాకు అనుగ్రహించండి. అదేవిధంగా మరి తండ్రి, మాకు ఇంకా జరిగిన మరి కూటంలోని, వాక్యంలోని, తర్వాత ప్రార్థనలో మీరు నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఆశించమని చేసినాం పేరట అత్యంతంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అసలు అయితే ఈరోజు వాక్యము అంశం పేరు ఏంటంటే ఎందుకు ప్రార్థించాలి. మనం వాక్యం చదువుకున్నాం కదండి. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయించుకోబడినప్పుడు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుంటున్నాం. అయితే అసలు ముందుగా ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి కాదు, ఏంటి దేవునితో, యేసుక్రీస్తుతో మనం మాట్లాడుతున్నాం. ఇట్స్ నథింగ్ ఎల్స్ బట్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్ అనమాట. మన అవసరాలను గురించి, ప్రతి ఒక్క విషయం గురించి మనం ఆయనతో చెప్పుకోవడమే ప్రార్థన అనేది. అయితే ప్రార్థన అంటే ఏంటి? అదే కాకుండా సంపూర్ణ విధేయత మనం చూపిస్తూ మన రక్షకుడు యేసుప్రభుని ద్వారా, అంటే ఆయన ద్వారా మన తండ్రి అయిన దేవునికి మనకు విన్నపాలన్నింటినీ కూడా తెలియజేయమన్నమాట. అయితే ప్రతి క్రైస్తవుని కూడా ప్రార్థన అనేది చాలా బహు అవసరమైనది, చాలా అత్యవసరమైనది. ప్రతి ఒక్కరూ ప్రార్థన అనేది చేయవలసిందిగా ఉంది. అంతేకాకుండా ప్రార్థన అంటే ఏంటంట, మన మనిషి యొక్క, మానవుని యొక్క శ్వాస లాంటిది. ఇప్పుడు మానవుడు శ్వాస లేకపోతే ఏమవుతుందంటే చనిపోతుంది.
అలాగే ప్రార్థన లేని జీవితం కూడా ఏంటంటే శూన్యంతో సమానం. అంటే ఆ ప్రార్థన లేని వారు ఏంటంటే చచ్చిన వారితో సమానమని చెప్తున్నది. అయితే మనం అనేక కారణాల కొరకే మనం ప్రార్థిస్తూ ఉంటాం, నిత్యము ప్రార్థిస్తూ ఉంటాము, ప్రతిసారి ప్రార్థిస్తూ ఉంటాము. అయితే ప్రార్థన ఖచ్చితంగా మనం చేయవలసినది. ప్రార్థన అనేది ఒక రకంగా చూసుకున్నట్లయితే అదేంటంటే దేవుణ్ణి స్థితించడం అవ్వచ్చు, లేకపోతే సేవించడం అవ్వచ్చు, అంతేకాకుండా ఆయనకి విధేయత చూపించడం కూడా అవుతుంది. అయితే ప్రార్థన అనేది ఏంటంటే మన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చుకోవడం కోసం కాదు, దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడం కొరకే ప్రార్థన అనేది మనం చేయాలన్నమాట. అయితే ప్రతి నిత్యం మనం ఎలా ఉండాలంటే దేవునితో సంభాషిస్తూ ఉండేవారుగా మనం అందరూ ఉండాలి. ఏంటో మనం కూర్చొని మాట్లాడుకోవడం కాకుండా దేవునితో కూడా సంభాషించే వారికి మనందరం ఉండాలన్నమాట. ప్రార్థన అనేది ఖచ్చితమైనది. అంటే ఇట్స్ నెసెసిటీ ఇన్ అవర్ లైఫ్ అనమాట. ప్రతి ఒక్కరి జీవితాల్లో కానీ ఒక నెసెసరీ అంటే ఖచ్చితంగా మనం చేయవలసి ఉన్నది. సో మనం ఎప్పుడైనా చేస్తామంట ప్రార్థన అనేది ఆపద వచ్చినప్పుడు చేస్తాము కదండి, కష్ట సుఖాలు ఉన్నప్పుడు చేస్తాము, అంతేకాకుండా ఆనందం కలిగినప్పుడు కూడా చేస్తాము ప్రార్థన కదండి. ప్రతి చిన్న పెద్ద విషయాలు ప్రతి ఒక్కదానికి కూడా ప్రార్థన అనేది ఖచ్చితంగా మనం చేయవలసి ఉంది, మనం చేస్తాం కదండి కదా. అయితే మానవ ప్రార్థన అనేది మనం శ్వాస లాంటిది అని అనుకుంటున్నాం కదండి. అంటే ప్రార్థన జీవితం లేకపోతే ఏంటంటే ప్రాణం లేని వాటితో అతను సమానంగా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ఎందుకు ప్రార్థించాలని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. అయితే ఎందుకు ప్రార్థించాలో అది బైబిల్లో మనకి ఎన్నో సమాధానాలు మనకి చెప్తుంది, బైబిల్ మనకు అనుగ్రహిస్తుంది అనమాట. అవి ఏంటంట చూద్దాం. యేసుక్రీస్తు ఆజ్ఞాపించువాడు కనుక ప్రార్థించాలి మొట్టమొదటిగా. మళ్ళా శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థించాలి. మళ్ళీ అదేవిధంగా ప్రభువు నుండి పొందుకోవడానికి ప్రార్థించాలి. అలాగే సంతోషం కొరకు మనం ప్రార్థించాలంట. మళ్ళీ చింతని జయించడానికి కూడా మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా రక్షణ పొందడానికి కూడా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అలాగే పరిశుద్ధాత్మని పొందడానికి కూడా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అయితే మొట్టమొదటి ఏంటంటున్నాము, యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అది మనం లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం కదా. ఈ వచనంలో యేసు ప్రభు మనకి ఏమని చెప్తున్నాడు, విసుకక రెండు విషయాలు మనకు చెప్తున్నాడు. ఏంటది? విసుకక నిత్యము ప్రార్థించండి అని చెప్పి అలా చెబుతున్నాడు. అయితే ఈ రెండు మాటలు కూడా అతి ప్రాముఖ్యమైనవి అనమాట ఈ వచనంలో. కొందరు చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తారు, ప్రార్థించి వారు విసిగిపోయి ప్రార్థనని చేయటం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళు నిరుత్సాహంతో ప్రార్థన చేయడం మానేస్తారు. అంటే ఏంటి, వారు ప్రార్థన చేసిన వెంటనే ఏమైనా పొందుకోకపోయారంటే, జవాబు పొందుకోకపోతే వెంటనే వాళ్ళు నిరసించిపోతారు, నిరుత్సాహపడిపోతారు, అంటే సహనం కోల్పోతారు. సహనం కోల్పోయే వెంటనే ప్రార్థన అనేది ఆపేస్తారు. అయితే ఇక్కడ చదవబడిన వాక్యంలో దేవుడు మనకి రెండు ఉపమానాలు చూపిస్తున్నాడు. ఏంటి, ఎవరెవరి కోసమంట, ఒక విధవరాల గురించి, మళ్ళీ ఒక కఠినుడైన న్యాయాధిపతి గురించి ఇక్కడ ఉపమానం మనకి దేవుడు చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఆ న్యాయాధిపతిని చూసినట్లయితే అతను ఎటువంటి వాడు మనం ఇక్కడ చూస్తాం. ఎటువంటి వాడు అంటే అతను అన్యాయస్తుడైన న్యాయాధిపతి, దేవునికి భయపడని వాడు కదా. అంతేకాకుండా మనుషులను ఎవరిని కూడా లక్ష్య పెట్టేవాడు కాదంట, చాలా కఠినమైన వాడు. అంతేకాకుండా ఏంటంటే అన్యాయస్తుడు కూడా అంటారు. చూసారా, ఒక్కటి కాదు, అతనికి ఎన్ని లక్షణాలు ఏవేమి ఉన్నాయంటే అవలక్షణాలు అనమాట. దేవునికి భయపడు, అంతేకాకుండా మనుషులను ఎప్పుడు కూడా అతను లక్ష్య పెట్టడు, అంతేకాకుండా చాలా కఠినుడు, అంతేకాకుండా అన్యాయస్తుగా ఉంటున్నాడని కూడా మనకి వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. అయితే ఇతని వల్ల మన దేవుడు అటువంటి అన్యాయస్తుడు కాదు, కఠినుడు కాదు. కానీ మనుషులు ఏంటంటే అనవసరంగా అపార్థం చేసుకుంటూ ఉంటారు. దేవుడు ఏంటంటే ఎందుకు అపార్థం చేసుకుంటారంటే, వారు అడిగిన వెంటనే దేవుడు జవాబు చెప్పకపోయాడంటే ఇప్పుడు ప్రతిదానికి మనం వెంటనే జవాబు ఇచ్చేది కదండి. ఇప్పుడు మనం మామూలుగా మన లైఫ్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఏదైనా కావాలనుకుంటే వెంటనే మనం పొందుకోలేము కదా. కొంత సమయం మనం కలిపెడితేనే వస్తుంది. ఉద్యోగం అనుకోండి, వివాహం అనుకోండి, మనం చదివేసిన వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందా? రాదు కదా. కొంతకాలం మనం ఉద్యోగం కోసం ఉద్యోగ వేటలో పడాలి. ఉద్యోగ వేటలో పడితేనే మనకు మంచి ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా వివాహం అంటే వెంటనే మనకు వివాహ సంబంధం దొరికేది, మనం చూడాలి, మనం వెతుక్కుంటేనే మంచి సంబంధం అన్నది మనకు దొరుకుతుంది. అదేవిధంగా దేవుడు మనం అడిగిన వెంటనే మనకి పొందుకోలేకపోతాం ఒక్కొక్కసారి. అలాగని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, వెంటనే అడిగిన దానికి వెంటనే పొందుకోకపోతే వారు నిరుత్సాహపడిపోతారు, అంటే సహనాన్ని పూర్తిగా కోల్పోతారు అనమాట. అంటే సహించలేరు, వెంటనే వచ్చేయాలని చెప్పి వారు ఆశపడేవారు. అటువంటి వారు ఏంటవుతారు, ప్రార్థనకి దూరం అయిపోతారు, అంటే కఠినంగా మారిపోతారు కదండి.
అలాగే ఇతను ఎటువంటి వాడు కఠినుడు కదా, ఈ న్యాయపతి కఠినుడు అన్యాయస్తుడు. అయితే మన దేవుడు అటువంటి వాడు కాదు, అన్యాయస్తుడు కాదు, కఠినుడు కూడా కాదు. ఆయన అర్థం చేసుకునేవాడే, మనకి జవాబు ఇచ్చే దేవుడే. కానీ మానవులే ఆయన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు పొందుకోకపోతే ఏమన్నా కూడా. అయితే ఇక్కడ ఉపమానంలో చూసుకున్నట్లయితే ఆ విధవరాలు ఏం చేసేది, ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ప్రతిసారి అస్తమానానికి ఆమె తరచుగా వచ్చి ఆమె ఏం చేస్తుందంట, ఆమెకు ఆమె ప్రతివాదికి న్యాయం తెచ్చమని గోజాడుతూ ఉండేదంట ఆ న్యాయాధిపతిని. అంటే వేడుకుంటూ ఉండేది, అస్సలు విడిచిపెట్టేది కాదనమాట. ప్రతిసారి అతను వచ్చి బుర్ర తినేస్తూ ఉంటే ఏంటి, ఎవరైనా విసిగిపోతారు కదా, అంటే అతను కూడా అలాగే విసిగించేసేది అనమాట. ప్రతిసారి అతని దగ్గరికి వచ్చి న్యాయం తెచ్చమని కోరుకుంటూ ఉండేదన్నమాట. అయితే ఇతను ఇంకా చాలా కాలం పడిపోతుంది, కొంతకాలం అలాగా ఓపిక పట్టాడు. అంటే ఒప్పుకోలేదు, ఆమె చెప్పిన దానికి ఒప్పుకోలేదు అనమాట. కానీ అతను కూడా ఆఖరికి ఏమైంది, విసిగిపోయాడు. ఈ మనిషి ఏంటి విడిచిపెట్టేలా లేదు, నన్ను గోజాడేస్తుంది, నన్ను నా బుర్ర తినేస్తుంది అన్నట్లు అప్పుడు ఏం చేశాడు, అతను కూడా అతను మనసులో అతను తీర్మానం తీసుకున్నట్టు. అయితే ఈమెకి నేను న్యాయం తీర్చాలి అని చెప్పి అతను అనుకున్నాడు అనమాట. అయితే ఇక్కడ అటువంటి అన్యాయస్తులైన వాడే న్యాయపతి న్యాయం తీర్చగా మన దేవుడు తీర్చడా చెప్పండి, ఖచ్చితంగా తీర్చే దేవుడు. అతను అందుకే అంటున్నాడు చూడండి, ఏమని అంటున్నాడంట, దేవుడు తాను ఏర్పరచుకొని కొనిన వారు దివారాధనలు తను గురించి మొరపెట్టుగా వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు. సరే, ఏమని చెప్తున్నాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాధనలు తను గురించి మొరపెట్టుకుంటుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా, ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడని చెప్పి ఆయన అంటున్నాడు అనమాట. ఆ న్యాయపద అంటున్నాడు. అయితే యేసు ప్రభు ఈ ఉపమానంలోని మనకి నీతిని ప్రబోధించాడు అనమాట. సో మనం కూడా విసుగక నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలి. తప్పక మనకి సమాధానం అన్నది దొరుకుతుంది, దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ప్రార్థించమని దేవుడు మనకి ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థించకపోవడం ఎప్పుడు కూడా మానకూడదు. అంటే ప్రార్థించడం మానకూడదు. ప్రార్థించకపోవడం ఎప్పుడైతే జరిగిందో అక్కడ పాపం ఉన్నట్లు లెక్క. అంటే ప్రార్థనలు ఏమి అంటే ఏంటి, పాపము అని సమూయేలు భక్తుడు చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు కదా. అయితే ప్రార్థించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రార్థించేవారుగా ఉండాలి, అహోరాత్రులు ప్రార్థించేవారుగా ఉండాలి. అయితే ఆజ్ఞను అతిక్రమించడం కూడా పాపమే కదా, బైబిల్ గ్రంథం చెప్తుంది. సో అందరూ కూడా విసుగకుండా మనం పొందుకునే వరకు ప్రార్థించేవారుగా ఉండాలి. అంటే ఎడతెగక ప్రార్థించేవారుగా మనం అందరం ఉండాలి. అలాగే రెండవది, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థించాలంటే మనం శోధనలో పడకుండా ఉండేలా మనం ప్రార్థించాలంట. ఇక్కడ మనం లూకాసు వార్త 22వ అధ్యాయము 45వ వచనం చూస్తున్నాము. లూకాసు వార్త 22:46 వచనం. చేత నిద్రించుట చూసి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. అంటే ఇక్కడ ఏంటి, యేసుక్రీస్తు తన శిష్యులకు వచ్చి చెప్తున్నాడు. ఏమంటాడు, మీరు ఎందుకు నిద్రిస్తున్నారు, లేదు శోధనలో పడకుండా ఉండేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి లేచి అని చెప్పి అన్న శిష్యులతో మనం చెప్పడం అక్కడ చూస్తున్నాం. అయితే విషమ పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే, శోధన నుంచి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం కూడా విశ్వాసులు అందరూ కూడా, క్రైస్తవులు అందరూ కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చాలామంది శోధన వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతారు కదండి. అంటే ఏంటంటే ఏంటి మనకి ఇదితేనా, మన బ్రతుకు ఎంతగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంతగా నమ్ముతున్నాం కూడా ఆయన మనకి ఏం చేయట్లేదు, మనకి ఎందుకు శోధన వచ్చేలా చేస్తున్నారని కొంతమంది ఏమవుతారు, అటువంటి సమయంలో అక్కడ దేవుడికి దగ్గరగా ఉండవలసింది పోయి దేవుడికి దూరం అయిపోతారు. అటువంటి వారిని మనం కొంతమందిని చూస్తాం. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు దేవుడి మీదే అబాండాలు వేస్తూ ఉంటారు. అది పొరపాటు చేస్తున్నారు. అలాగే కొంతమంది మనం చూసుకున్నట్లయితే శోధన వచ్చినప్పుడు తప్ప మరి వేరే సమయాలు ఎప్పుడు కూడా దేవుడిని ఆశ్రయించాలంటే దేవుడికి ప్రార్థన అన్నది చేయరు. మరి కొంతమందిని మనం చూసుకున్నట్లయితే శోధనల నుంచి లేచిన తర్వాత ప్రార్థన చేయడం చూస్తాం కొంతమంది. అది ఏది కూడా సబబు అన్నది కాదు, క్రైస్తవులకి సబబు కాదంటే మంచిది కాదనమాట. అది తగదు మన ఎవరికి కూడా. ఎల్లప్పుడూ మనం ప్రార్థించే వారు ఉండాలి, కానీ అవసరం వచ్చినప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత మనం ప్రార్థించేవారుగా మనం ఏ ఒక్కరు కూడా విశ్వాసాల వారు ఉండకూడదు. ప్రతి క్షణం కూడా విశ్వాసాలను కూడా ప్రార్థించేవారుగా, నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలి. అయితే ప్రార్థన చేయకపోవడం కూడా అది ఒక రకమైన పాపం, ఒక రకంగా అది పాపమే. శోధన నుంచి మనం తప్పించలేదు. శోధన ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తేనే మనం శోధన నుంచి తప్పించబడతాం. అది కూడా ఒక బలహీనత. ప్రార్థన చేయకుండా ఉండకపోవడం కానీ, లేకపోతే శోధన వచ్చిన తర్వాత ప్రార్థించడం కానీ, లేకపోతే శోధన అయిపోయిన తర్వాత శోధన నుంచి పైకి లేక మనం ప్రార్థించడం కూడా అది ఒక మనకి బలహీనత కిందే వస్తుంది. కనుక ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసే వరకు ఉండాలి.
అయితే దావీదు మహారాజు మనం చూసుకున్నట్లయితే శోధనలో పడిన తర్వాత ఆయన ఏం చేశాడంట, పశ్చాత్తాపంతో కీర్తనలు రాశాడు. ఆయన కీర్తనలు రాశాడు. కానీ మన ప్రభు మాత్రం ఎలాగంటే శోధనలో పడక ముందే ఆయన ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేసిన వాడిగా మనం యేసుక్రీస్తుని చూస్తున్నాం. అయితే దావీదు శోధనలో పడిన తర్వాత ఆయన పశ్చాత్తాపంతో 51వ కీర్తన రాశాడు కదండి. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి కీర్తనలు 51వ కీర్తన. అలానే అయితే యేసుక్రీస్తుని చూసుకున్నట్లయితే ఏంటి, ఆయన శోధనలో పడకముందు ఆయన ప్రార్థన చేశాడు. అది మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడింది. అయితే ఏంటైనా అంటే సాతాను ఆయన్ని శోధిస్తుందని అంటే ముందుగానే ఆయన శోధన రాకముందు ఆయన ప్రార్థించేవాడుగా మనం ఆయన్ని చూసాం, ప్రార్థన చేసాం. అయితే సాతాను చేత శోధించబడకముందు యేసు 40 దినాలు ఏం చేశాడంట, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆయన ప్రార్థించాడు కదండి. అయితే సాతాను 3 రకాలుగా యేసయ్యని 3 విషయాలుగా ఆయన్ని శోధించాడు. అయితే ఇది బహు స్వల్పమైన విషయమే, కానీ యేసు దానికి ముందుగానే 40 దినాలు ఆయన ఎంతో భక్తిగా మరి సుదీర్ఘంగా మరి కాలంలో ఆయన ప్రార్థన చేయడం మనం చూసాడు అనమాట. అంటే ప్రార్థన చేసేది సిద్ధపడ్డాడు అనమాట. శోధన సిద్ధపడిన వాళ్ళు మనం చూస్తాం. అయితే యేసు ప్రభు ఈ విషయం మనకి ఒక మాదిరిగా నిలబడుతున్నాడు. ఆయన చూసి మనం అందరం నేర్చుకోవాలన్నమాట. అంటే శోధన రాకముందే మనం ప్రార్థించేవాడు ఉండేలా మనం తయారవ్వాలి. అయితే లూకాసు వార్త 22:46 వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు సిలువు యజ్ఞానికి ముందుగానే తన శిష్యులతో కలిసి ఆయన ఏం చేశాడు, గెత్సేమనే తోటలో ప్రార్థించడానికని వెళ్ళాడు. అక్కడ రాత్రంతా ఆయన ప్రార్థించాడు. అక్కడైతే శిష్యులు మాత్రం ఏం చేశారంట, ఆయన మాట వినక ఆయన నిద్రించిన వాటిలో మనం చూస్తున్నాం. నిద్రపోయారు వాళ్ళందరూ. అయితే కానీ అప్పుడు ఆ సమయంలో ఏమైంది, ఆయన ప్రార్థించగా రాగా ఏంటి రోమా సైనికులు వచ్చారు ఆయన తీసుకెళ్తాను కదా. అయితే రోమా సైనికులు వచ్చినప్పుడు యేసుప్రభు వాళ్ళతో ఏమన్నాడంటే, చూసారా, మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసుని నేనే, నన్ను బంధించండి, కానీ నా శిష్యులు మాత్రం ఏం చేయదు, వాళ్ళని విడిచిపెట్టండి అని చెప్పి యేసు చెప్తున్నాడు. చూసారు, అంటే ఆయన కొరకు వాళ్ళు వేచి ఉండకపోయినా కూడా ఆయన వారి మీద ఎటువంటి ఇది రాకుండా, కష్టం వారు కలగకుండా, శోధన రాకుండా ఆయన అక్కడ వారిని కాపాడుతున్నాడు అనమాట కదా. చూసారా, కాపాడుతున్నాడు. సో ఇంతటి ధైర్యము స్థైర్యము కలిగిన వారు ఎవరు, యేసుక్రీస్తు ఒకడే. అంటే ఆ ప్రార్థన ద్వారా ఆయనకి అదంతా సంక్రమించిందనమాట. సో కానీ శిష్యులు మాత్రం ఏమయ్యారు, నిద్రించినందుకు వారు శోధనలో పడిపోయారు కదండి. శోధనని జయించలేకపోయారు. అయితే పేతురు ఇక్కడ ఏం చేశాడంటే, ఆ నిద్రపోతున్న వాడుగా ఉన్నాడు. నిద్రలోంచి లేచి అక్కడ ఏం చేశాడు, ఆ నిద్ర మధ్యలోనే అక్కడ ఎవరతను మల్కు అన్న ఒక సైనికుడిని, ఆ రోమా సైనికుడి చెవికి కుడి చెవిని తెగ నరికాడు కదా. తెగ నరికినప్పటికీ యేసుక్రీస్తు ఏం చేశాడు, వెంటనే అతనికి ఆ చెవిని స్వస్థత పరిచాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, ప్రార్థించిన యేసుకిని ప్రార్థించని ఈ శిష్యులకి ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈయన ప్రార్థించాడు కనుక, శోధనకు ముందు ఆయన ప్రార్థించాడు కనుక శోధన జయించేవాళ్ళని మనం చూసాం. కానీ వీళ్ళు ప్రార్థించకుండా వాళ్ళు నిద్రించారు కనుక వారు శోధనలో పడిపోయినట్లు మనం చూస్తాం కదండి. అలాగే మనం అందరం కూడా అటువంటి వాళ్ళు రియల్ శిష్యులుగా మనం ఉండకుండా ఈయన వల్ల మనం అందరూ ప్రార్థించేవాళ్ళు, అంటే శోధనకి రాకముందే మనం ప్రార్థించేవాళ్ళుగా మనం అందరం ఉంటాము. అలాగే ప్రభువు నుండి పొందుటకు మనం అందరం ప్రార్థించాలంట. యాకోబు ఏం పొందుకోవడం అంటే, ప్రతి ఒక్కటి ఏ చిన్న విషయమైనా కూడా, చిన్న విషయం పెద్ద విషయం వరకు ఏం పొందుకోవడం మనం ప్రార్థించే వాళ్ళగా ఆ నుంచి ప్రార్థించి పొందుకునే వాళ్ళగా ఉండాలన్నమాట. సో యాకోబు పత్రిక యాకోబు 4:2లో యాకోబు భక్తుడు ఏమంటున్నాడు చూడండి, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, మాట్లాడుదురు, యుద్ధము చేయుదురు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకు ఏమీ దొరకదు. సరే, ఎవరు రాబడింది వాళ్ళని అంటే వాళ్ళని చేస్తేనే అడగట్లేదు, దేవుని ఏమి అడగట్లేదు కనుక వాళ్ళకి ఏమీ దొరకట్లేదని చెప్పి అక్కడ యాకోబు భక్తుడు మనకి సెలవిస్తున్నాడు. సో కనుక మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్కటి అడగాలి కనుక అందుకే వాళ్ళు అడగలేదు కనుక వారు ఏమి పొందుకోలేకపోయారని చెప్పి యాకోబు చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమంది తక్కువ అడుగుతారు, తక్కువనే వాళ్ళు సంపాదించుకున్నారు. కొంతమంది అయితే ఎక్కువ అడుగుతారు, కొంతమంది అత్యాశతో కూడా కొంతమంది ఎక్కువ అడుగుతారు. అలా కొంతమంది ఎక్కువ అడిగినప్పటికీ ఎక్కువనే వాళ్ళు సంపాదించుకుంటారు, పొందుకుంటారు. అలా కొంతమంది ఏంటంటే
బల్ల కింద పడిపోయిన రొట్టె ముక్కల కొరకు ప్రార్థిస్తారు. అలాగే వాళ్ళు ఆ రొట్టె ముక్కల్ని సంపాదించుకుంటారు. మరి కొంతమంది అయితే ఏమనుకుంటారంట, ఆ బల్ల దగ్గర కూర్చొని యజమానులు పెట్టే గోరుముద్దలు తింటే చాలు, నేను గోరుముద్దలు నాకు దొరికితే చాలు అని చెప్పి కొందరు అనుకుంటారంట. అంటే ఏంటి, ప్రతి ఒక్కరు వారి విశ్వాసం బట్టి వారు ఎంత అడిగితే అంతే వారికి అనుగ్రహించబడుతుంది. కనుక మనం అందరూ కూడా అడిగేవారిగా ఉండాలి. మరి మనకి ఎంత ఖచ్చితంగా మనం అడిగేవారిగా ఉండాలి. అంతేగాని ఏదో ఇంత వస్తే చాలు అన్నట్లు మనం ఎప్పుడు ఉండకూడదు అనమాట. అంటే తక్కువలో ఉన్నట్లుగా మనకి అంటే పడిపోయిన రొట్టె ముక్కలు చాలు అంటే ఆ టైప్లో మనం ఎవరు కూడా ఉండకూడదు. అంటే ఇదంతా మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మన విశ్వాసం బలంగా ఉంటే, ఎక్కువగా ఉంటే, సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంటే మనం సరిగ్గా మనం పొందుకుంటాం. మన విశ్వాసం అంతే ఉంటే అంతే ఉంటే మనం అంతే పొందుకుంటాం కదండి. అయితే కొంతమంది ఏం చేస్తారంట, ఈ అందరినీ విడిచిపెట్టేసినట్లయితే ఇంకో కొంతమంది ఒక గ్రూపులో ఎలా ఉంటారంట, దేవుడిని ప్రార్థించకుండా అన్నీ పొందుకోవాలని చూస్తారు. అయితే ఏంటి, తప్పుడు మార్గంలో తప్పు దారిలో వెళ్ళి వాళ్ళు అన్నీ పొందుకోవాలని చూస్తారు. ఎలాగంటే వాళ్ళు జగడాటంతో, లేకపోతే పోరాటాలు చేసి, లేకపోతే హత్య చేసి, అంటే నేరాలు పోరాటాలు చేసి వారు అన్నీ పొందుకునే వాళ్ళని ఆశపడతారు. అంటే సంతోషాన్ని పొందుకోవాలి, లేకపోతే డబ్బులు పొందుకోవాలని చెప్పి, ఆస్తిని పొందుకోవాలని వాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. అంటే ఏంటి, అక్కడ వాళ్ళు ప్రార్థన చేయటం మానేసి ప్రార్థించవలసింది పోయి ప్రార్థించకుండా అన్నీ వాళ్ళ ఆశలన్నీ తీర్చుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. సో బైబిల్ గ్రంథం కూడా అలాగే చెప్తుంది కదా, కొంతమంది ఇటువంటి వారు కూడా ఉంటారని చెప్పి చెప్తుంది. సో మనం అందరం ఎలా ఉండాలంట, మన దేవుడు ఎటువంటి దేవుడు, ప్రార్థన ఆలకించుకోవాలి కదండి. అయితే ప్రార్థన ఆలకించుకోవాలి, అది చాలా ముఖ్యమైనది చూడండి. కనుక మనందరూ ప్రార్థన ఆలకించుకోవాలంటే ఖచ్చితంగా మన దేవుడు మనకి జవాబుని ఇస్తాడు కదా. కనుక మనందరూ ఏం చేయాలి, ప్రార్థన మన దేవుడు ఆలకించేవాడు కనుక మనం ప్రార్థన అడిగి మనం పొందుకునేవాడుగా ఉండాలి. కీర్తనలు 45వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే దావీదు మహారాజు చెప్తున్నాడు. ఏం చూడండి, కీర్తనలు 45:2. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులో నీ ఎద్దకు వచ్చేది. అది ఇప్పుడు ఏంటి, దావీదు మహారాజు ఏమని అంటున్నాడు, ఆయన్ని ప్రార్థన ఆలకించువాడని చెప్పి అంటున్నాడు. అంటే మన దేవుడు ఏంటి, ఆలకించేవాడు. అంటే ఆలకించేవాడు మాత్రమే కాదు, జవాబిచ్చేవాడు కూడా మన దేవుడు కదండి. కనుక మనమందరూ ఆయనకి ఎలా ఉండాలంటే, ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండేవారుగా మనందరూ ఉండాలి. ఎందుకంటే ఆయన రాయో కానీ రప్పో కానీ లేకపోతే ఎటువంటి బొమ్మ కూడా కాదు ఆయన దేవుడు కదండి. మనం అడిగిన మంది ఇచ్చే దేవుడు కాబట్టి మనం అన్ని కూడా పొందుకునే వారు ఉంటున్నాం. కనుక మనం అందరూ ప్రతిదీ సమస్తం ఆయన అడగాలి. అడిగితే ఆయన మీద మనం భారం వేసి ఉంచితే ఖచ్చితంగా ఆయన మనకు అన్నీ తీరుస్తాడు, అన్నీ సమకూరుస్తాడు కదండి. అయితే ఒక భక్తుడు, జార్జ్ ముల్లర్ అన్న భక్తుడు ఏమని చెప్తున్నాడు అంటే, చూసారా, మనుషులందరూ ఆయన అంట ఏనాడు కూడా ఎవరి దగ్గర మనుషులు ఎవరి దగ్గర ₹1 కూడా ఆశించలేదంటే, అడుక్కోలేదు అనమాట. ₹1 కూడా ఆయన అడగలేదు, ఎవరి దగ్గర ఆశించలేదు. కానీ ప్రతిదీ కూడా సమస్తం కూడా దేవుడిని అడిగి ఆయన సంపాదించుకున్నాడంట. అయితే $7 మిలియన్ ఆయన దేవుడిని ప్రార్థించి సంపాదించుకున్నాడంట. చూసారా, అంటే తక్కువ కాదు $7 మిలియన్ అంటే. అంత డబ్బులు అతను దేవుడిని అడిగే సంపాదించుకున్నాడంట. అంతేకాకుండా ఎంతోమంది 2000 మందికి అనాథకి ఆశ్రయాలను కూడా ఆయన కల్పించేవాడుగా మనం చూస్తున్నాం జార్జ్ ముల్లర్ గారిని. అంతేకాకుండా ఆయన ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా, అంటే ప్రతి అవసరత, రోజువారీ అవసరత, డైలీ మనకు కావాల్సిన వాటి కోసం కూడా, చిన్న చిన్న విషయాల కోసం కూడా దేవుడి దగ్గర మోకరించి, అంటే దేవుడిని అడిగి పొందుకునే వాడుగానే ఆయన మనం ఇక్కడ చూస్తున్నాం జార్జ్ ముల్లర్ గారిని. సో మనం అందరం కూడా ఎలా ఉండాలంటే, జార్జ్ ముల్లర్ గారు ఎలా చేశారో ప్రతి చిన్న విషయం కూడా దేవుడిని అడుగుతూ సంపాదించుకున్నాడో, అదేవిధంగా మనందరం కూడా దేవుడిని ప్రతిదీ కూడా అడిగి సంపాదించుకునేవారుగా, పొందుకునేవారుగా మనందరం కూడా ఉండాలి. ప్రార్థించాలి. అదేవిధంగా సంతోషం కొరకు ప్రార్థించాలి. 4వది సంతోషం కొరకు ప్రార్థించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. యోహాను సువార్త 16:24. ఈ సంతోషం సంపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. సరే, ఏం చెప్తున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు సమస్తము దొరుకునని చెప్పి అలా చెబుతున్నాడు. మనము సంతోషం పొందుకోవడానికి ప్రార్థించాలంట కదా. ఇదివరకు ఆయన అంటున్నాడు, ఇదివరకు మీరు మా నామమున ఏదియో అడగలేదు అని చెప్పి ఆయన అంటున్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే ఆయన నామముని అడిగేవాడు మనం కూడా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు కూడా అది దొరుకుతుంది అనమాట. అప్పుడు ఆనందం కూడా, అంతేకాకుండా ఆనందం పరిపూర్ణంగా మనకి
అవుతుంది, పరిపూర్ణంగా మనకు దొరుకుతుంది. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన 2 విషయాలను మనం చూసినట్లయితే, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అది ఏమంట? అడగండి మీకు దొరుకుతుంది, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగండి అని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ రోజుల్లో ఈ మనుషులు ఏం చేస్తున్నారు? వారి సంతోషాన్ని కోల్పోయేవారుగా మనం చూస్తున్నాం కదా, సంతోషం పొందుకోలేకపోతున్నారు. చూడండి, ఇతర విశ్వాసంతో కలిసి వారు ఆనందించలేకపోతున్నారు. అంటే ఆనందించడానికి బదులుగా వారు ఏం చేస్తున్నారంట? మానవులు దుఃఖించేవారుగా మనం చూస్తున్నాం కదా. కలిసి ప్రార్థిస్తేనంట కలిసి మనం సంతోషాన్ని పొందుకోగలమంట. కానీ కలిసి ఇద్దరితో కలిసి మనం సంతోషించగలం. అయితే మన సంతోషము అప్పుడే మనకి పరిపూర్ణంగా అవుతుందంట. అయితే అందుకే సంతోషం అన్నది మనకి పరిపూర్ణంగా మనకి దొరకట్లేదంట. అయితే మనం కొంతమంది ఏంటి, ధనం ద్వారాను, లేకపోతే పదవుల ద్వారాను, ఆస్తిపాస్తుల ద్వారాను సంతోషాన్ని పొందుకోవాలని చూస్తారు కదా. కానీ వేటి వల్ల మనం సంతోషం అన్నది పూర్తిగా పొందుకోలేము, పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకోలేము. ఓన్లీ ప్రార్థన ద్వారా మనం పరిపూర్ణమైన సంతోషాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోలేము. అయితే ఇకలోక భోగభాగ్యాల ద్వారా పొందే ఆనందం ఎటువంటిదంటే క్షణికమైనదే, అప్పుడప్పుడే ఉంటుంది. ఇప్పుడు మనకి ఆస్తులు ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం కదండి. ఆస్తులు పోయాక ఏ సంతోషం ఉండదు. కనుక ఆస్తులు అన్నవి ఎల్లప్పుడూ నిలిచేది కాదు. అటువంటి సంతోషం కూడా ఎల్లప్పుడూ నిలిచేది కాదనమాట. ఇది ఇహలోక సంబంధమైన సంతోషం, అంటే అది అప్పటికప్పుడే ఉంటుంది కదండి. అదే ఆధ్యాత్మిక సంతోషం అంట ఎల్లప్పుడూ ఇటర్నల్గా ఉండేది అనమాట. అది ఎల్లప్పుడూ మనకి ఉండే సంతోషం అది. సో మనందరూ ఎలా ఉండాలంటే ఆధ్యాత్మిక సంతోషం పొందుకునే వారిగా ఉండాలంటే, కానీ ఇహలోక సంతోషం అంటే అప్పటికప్పుడు ఉండి వెళ్ళిపోయే సంతోషం పొందుకునే వారిగా మనం ఎప్పుడు ఉండకూడదు అనమాట. ఖచ్చితంగా మనం ప్రార్థిస్తే మరి పరిపూర్ణమైన సంతోషాన్ని దేవుడు మనకు అందరికీ కూడా కలగజేస్తాడనమాట. అదేవిధంగా చింతను జయించుటకు ప్రార్థించాలి. ఇక్కడ మనం చింతను జయించుటకు ప్రార్థించాలంటే ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం చదవనమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. అక్కడ పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడు చూడండి. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. సరే, అక్కడ ఏమని అంటున్నాడు పౌలు భక్తుడు? దేని విషయంలో కూడా మీరు చింతించద్దు, ప్రతి విషయాన్ని కూడా దేవునికి ప్రార్థన విజ్ఞాపనలతోటి కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపాన్ని దేవునికి తెలియచేద్దాము. అప్పుడు మనకు చింత అన్నది ఉన్నదని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే చింత జయించడం వల్ల అది జయించాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థన అన్నది మనకి అవసరం, ప్రతి ఒక్కరు కూడా అవసరం అనమాట. అప్పుడు సంతోషం పొందుకోవడానికి మాత్రమే కాదంట ప్రార్థన అన్నది, చింతని జయించడం కూడా ప్రార్థన అన్నది చాలా అవసరం. సో చింతించవద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పి బైబిల్ గ్రంథం కూడా మనకి చెబుతుంది, ప్రబోధిస్తుంది. అయితే చింత ఎటువంటిదంట? ఉయ్యాల వంటిదంట. ఉయ్యాల ఎలాగా అటు ఇటు ఊగుతూ ఉంటుంది, ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. ఒక దైవజనుడు అలా చెప్తున్నాడంట, ఉయ్యాల వంటిది చింత అన్నది అని అంటున్నాడంట. అంటే ఏంటి? ఉయ్యాల ఊగినంతసేపు అంటే అటు ఇటు వెనక్కి ముందుకు ఊగుతుంది, వెనక్కి ముందుకి ఊగుతుంది. అయితే అది 50 ఫర్లాంగుల దూరం వరకు కూడా వెళ్దంట ఊగేటప్పుడు, లేకపోతే 50 గజాలు కూడా దాటదంట అట్లీస్ట్. కానీ అంటే దాని ఆనందం ఎంతవరకు ఉంటుంది? అంతవరకునే ఉంటుంది కదండి. అలాగే చింత అన్నది కూడా అంతవరకునే ఉంటుందంట. మనం ప్రార్థిస్తే ఆ చింత ఉన్న చింత కూడా పోతుంది అనమాట. కనుక మనందరూ ఎలా ఉండాలా? ఆ చింత పడకుండా ప్రార్థించేవారుగా ఉండాలి. చింత అన్నది ఎటువంటిదంట? బ్రతుకుని సర్వనాశనం చేసేస్తుంది, కాల్చి బూడిద చేసేస్తుంది అంటే చింత ఉన్నదండి. చూడండి, ఒక్కొక్కసారి మనం ఏ విషయంలో చింతించామనుకోండి, అదే విధంగా ఆలోచన వచ్చిందనుకో మనకి బుర్ర తినేస్తూ ఉంటుంది కదా, బుర్ర పాడైపోతుంది, మనకి ఏమి పనిచేయదు, ఏం చేయాలో అర్థం అవ్వదు, ఏమీ తోచదు కూడా కదండి. అంటే ఏంటి? మనల్ని క్షీణించిపోయేలా చేసేస్తుంది, అంటే కృంగిపోయేలా చేసేస్తుంది, భయపడిపోయేలా చేసేస్తుంది కదా. మనం ఇంకేమి చేయలేని వాళ్ళగా అటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చేస్తుంది కదండి. అలాగే ఆరోగ్యాన్ని కూడా కోల్పోతాం కదండి చింతించేమంటే ఎక్కువగా. సో చింత అన్నది ఏంటంటే మనిషిని గ్రహించరాస్తుందంట. అగ్నిలాగా అది కాల్చివేసి బూడిద చేసేస్తుంది. చితి ఎలాగా చనిపోయి మనిషిని బూడిద చేసేస్తుందో మన చింత కూడా అలాగే మనల్ని బూడిద చేసేస్తుంది, బ్రతికుండగానే మనల్ని బూడిద చేసేస్తుంది. సో మనందరూ కూడా అలాగా చింతించకుండా ప్రతి విషయంలోని దేవుని ప్రార్థించి మనం చింతని జయించే వాళ్ళం మనం అందరం కూడా ఉండాలి. అంటే నిజమే, ప్రతి విషయం కొరకు మనం ప్రార్థించాలన్నమాట. ప్రతి విషయం అంటే ఏంటి? అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, సంతోషం కావచ్చు, మళ్ళీ సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, బాధ కావచ్చు, లేకపోతే చావు కావచ్చు, పుట్టుక కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఆస్తి
కోరుకోవచ్చు. ఏ విషయంలో కూడా మనం ఏం చేయాలంటే చింతించకుండా దేవునికి ప్రార్థించే వారిగా మనము అందరూ కూడా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం దేవుడిని ఆశ్రయించే వారిగానే ఉండాలి. అప్పుడే మన చింత కూడా మనకి దూరం అయ్యి మన నుంచి దూరంగా పారిపోతుంది కదండి. అంటే ఇప్పుడు చింతించేవాడు ఎలాగంట దేవుడిని వెక్కిరించేవాడిగా ఉండాలంట, అంతే కదా. ఇప్పుడు మనం ఏంటి సైతాన్ కూడా మన పక్క చింతించేవాడు ఏం చేస్తుంది, సైతాన్ మన పక్క కూర్చొని నింపడదు. అంటే వాడు ఏంటి మనల్ని హేళన చేస్తాడు. అంటే మనల్ని హేళన చేస్తుంటే దేవుడిని హేళన చేస్తున్నట్టే కదా. అందుకే మనం ఎప్పుడు కూడా చింత మన ప్రక్కన ఉండకుండా మనం చూసుకోవాలంటే, అంటే చింత మన ప్రక్కన ఉంది అంటే మనం దేవుడిని వెక్కిరిస్తున్నట్లుగా అది అనమాట. అంటే మనకి ఏ తగిన దేవుడిని తగినట్టు కనుక మనం ఎప్పుడు కూడా మనకి చింత అన్నది పడకుండా ఉండేలాగంటే మనం చింతించేవంటే ఖచ్చితంగా దేవుడికి మనకి సైతాన్ని ఏం చేస్తుంది, మనల్ని వెక్కిరిస్తుంది. దేవుడు కూడా మన వల్ల అవమానపడినట్టే కదా. కనుక మనందరూ ఎలా ఉండాలంటే చింతించకుండా ప్రార్థించే వారిగానే ఉండాలి. అప్పుడు ఆ సాధారణ మన నుంచి దూరంగా కదండి. కనుక మనం ఏం చేయాలంటే చింతని పూర్తిగా విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసి దాన్ని పట్టించుకోకుండా ఉండేలాగా మనందరం ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థించేలాగా ఉండాలి. అదేవిధంగా రక్షణ పొందుటకు ప్రార్థించాలంట. రక్షణ పొందుటకు ప్రార్థించాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమా 10:13. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షింపబడను అని చెప్పి వాక్యం చెప్తుంది కదా. అంటే ప్రార్థించడం ద్వారా రక్షణ పొందగలమని ఈ వచనం మనకి తెలియజేస్తుంది కదండి. అయితే ఇక్కడ ప్రభు నామమున ప్రతి ఒక్కరు ప్రార్థించేవారు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే ఆయన్ని నమ్మేవారుగా మనం ఉండాలి. ముఖ్యంగా మనం విశ్వాసం అన్నది ఉండాలన్నమాట. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొందరిని మనం చూస్తాం అలా ఎలా రక్షణ పొందుతున్నారో కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆయన మొట్టమొదటిగా లూదియా దేవుని వాక్యం విని ఆమె రక్షణ పొందుకుంది కదండి. అయితే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీగా మనం కూడా ఆమెను చూస్తున్నాం. అయితే ఆమె ఏమి వ్యాపారం చేసేదంట, గోదావరి పొడిని అమ్ముకుంటూ ఆమె వ్యాపారాన్ని ఆమె చేసేది. అంతేకాకుండా ఆమె ఏ పట్టణస్తురాలంట, తుయతైర పట్టణస్తురాలు. ఈ వాక్యాన్ని విని ఆమె దేవుని నమ్ముకుంది కదండి, రక్షణ పొందుకున్నది. అది మన అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాము. అదేవిధంగా పూతోని అని దయ్యం పట్టిన చిన్నది కదా, ఆ అమ్మాయి కూడా ఎలాగంట పౌలు భక్తులు ప్రార్థించడం ద్వారా ఆ బిడ్డ స్వస్థత పొందుకుందంట. ఆమె అయితే ఎలా ఉండేదంట, చిన్నది సోది చెప్పుకుంటూ ఉండేదంట, జీవించేదనమాట. అంటే సోది చెప్పుకుంటా తన యజమానులకి వాళ్ళకి లాభదాయకంగా ఉండేదన్నమాట. అంటే యజమానులు ఈ లాభాన్ని పొందుకునే దానిగా లాభాన్ని పొందుకునే వాళ్ళగా అంటే ఆ అమ్మాయి సోది చెప్తూ సంపాదించేదనమాట. వాళ్ళకి డబ్బు సంపాదించి పెట్టేదానిలాగా ఆమెను చూస్తున్నాం. అయితే కానీ అటువంటిది దయ్యం పట్టి ఉన్న ఆ వ్యక్తి కూడా అప్పటికి దేవుణ్ణి నమ్ముకున్నది కదా, తను కూడా రక్షణ పొందుతున్నది. అది మన అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16 నుంచి 18 వచనం చదవండి. అపోస్తల కార్యములు 16 నుంచి 18 వచనాలు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది నమ్మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసుడు, మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినములు చెప్పుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆ అమ్మాయిని దయ్యం కూడా అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అదే. అలాగే ఈ అమ్మాయి కూడా రక్షణ పొందుతుంది అనమాట. అలాగే చెరసాలలో ఉన్న నాయకుడు కూడా రక్షణ పొందుకోవడం, అతని ఇంటి వారందరూ రక్షణ పొందుకోవడం మనం బాప్తిసం పొందుకునేట్టు మనం చూస్తాం. అయితే ఎవరంటే అప్పుడు చెరసాలలో ఉన్నారు, పౌలు శీల ఇద్దరు కూడా చెరసాలలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే మధ్యరాత్రి వెళ్ళి వారిద్దరు లేచి ఏంటి దేవుడికి ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారనమాట. పాడుతూ ఉన్నప్పుడు ఖైదీలను కూడా అది వింటూ ఉన్నారు కదండి. అందుకని ఆ సమయంలో అంట ఆ గట్టిగా ప్రార్థన చేస్తూ దేవుడిని కీర్తిస్తూ ఉన్నప్పుడు పెద్ద శబ్దంతో అకస్మాత్తుగా ఏమైందంటే భూకంపం వచ్చింది. అక్కడ
భూకంపం వచ్చి తలుపులన్నీ బదలైపోయి తలుపులన్నీ తెరుచుకున్నాయి కదండి. ఆ పథకాలన్నీ ఊడిపోయాయంట అందరికీ. అంతలో అప్పుడు ఆ సమయంలో అంటే అక్కడ ఉన్న నాయకుడు అంటే ఆ చెరసాల నాయకుడేమో వెంటనే ఖైదీలందరూ పారిపోయారేమో బాబోయ్, ఎందుకంటే ఖైదీలు పారిపోతే అతనికి ఖచ్చితంగా రాజు ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. మరణదండన వేసవిత శిక్షగా. అందుకే అతను భయపడిపోయి బాబాయ్ ఖైదీలు అందరూ పారిపోయారేమో అని చెప్పి భయంతో అతను తను చంపుకోవాలని చూశాడనమాట. అయితే అప్పుడు పౌలు ఏమన్నాడు, నువ్వు ఏ హానియు చేయవద్దు, నువ్వు ఏ హానియు చేయకూడదు, భయపడద్దు, హాని చేసుకోవద్దు, నువ్వు చంపుకోవద్దు అని చెప్పి అన్నాడు అనమాట. మేమందరం ఇక్కడే ఉన్నాము కనుక నువ్వు భయపడదు అని చెప్పి అన్నాడు. అయితే అప్పుడు ఆ సమయంలో అంటే అతను వణికిపోయాడు. వణికిపోతారు కదా, ఎవరైనా అంతే కదా, భయపడిపోతారు. బాబాయ్ ఏమైపోయిందో, ఎందుకంటే వాళ్ళ ప్రాణంలోకి వస్తుంది. అందుకే అతను భయపడిపోయాడు. వణికిపోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి పౌరు దగ్గరికి శీల దగ్గరికి వచ్చి సాష్టంగా సాగిలు పడిపోయాడు అనమాట. సాగిలు పడిపోయి వెంటనే నేను రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలని చెప్పి వాళ్ళని అడిగాడు. వెంటనే అప్పుడు ఏమన్నాడు ఆయన, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు ఖచ్చితంగా రక్షణ పొందుకుంటావు, నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారని చెప్పి అతనితో చెప్పాడు. అందుకే వెంటనే అతను ఏం చేశాడంటే అతను వాక్యం అంటే మీరు చెప్పిన వాక్యాన్ని బోధించడం కూడా అతను విన్నాడనమాట. విని అతను అతని ఇంటి వారంతా కూడా రక్షణ పొందుతున్నారు. అయితే ఇలాగే మనం చాలామంది రక్షణ పొందుతున్న వారిని మనం చూస్తాము. ఏంటి, కొంతమంది వాక్యం బోధలు విని రక్షణ పొందుతున్న వారిని చూస్తాము. అలాగే కదా మరి ప్రార్థనలు విని రక్షణ పొందుతున్న వారిని మనం ఎంతోమందిని చూస్తాము. అయితే ఇతను ఏం చేశాడు, ఈ చెరసాల నాయకుడు మౌనంగా ఉన్నాడు. అంతవరకు మౌనంగా ఉన్నప్పుడు ఏమీ అతను రక్షణ అనేది పొందుకోలేదు. ఎప్పుడైతే ఆ భూకంపం వచ్చిన వెంటనే అతను రక్షణ పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే ఏదైనా భయంకరమైన విపరీతమైన పరిస్థితి ఏర్పడితే చూడండి, ఒకవేళ ఏదైనా ఆపద వచ్చినట్లు అయిందనుకో, వాళ్ళకి బ్రెయిన్కి ఆపద వచ్చినట్లు కదా, ఏదైనా భూకంపం వచ్చిన వాళ్ళందరూ చెరసాలతో అన్నీ ఊడిపోయి బంధకాలను ఊడిపోయి అంటే వాళ్ళందరూ పారిపోతారన్న భయంతో అతను ఏంటంటే వణికితోటి అప్పుడు రక్షణ పొందుకున్నాడు కదండి. అంటే ఏదైనా ఆపద సంభవిస్తే కొంతమంది రక్షణ పొందుకున్నారు. అలాగే ఇతను అంత మామూలుగా ఉన్నంతసేపు కామ్గా ఉన్నాడు. ఎప్పుడైతే అతనికి భయం కలిగిందో, ఇలాగ భూకంపం వచ్చి అంటే ఇలాగ అతనికి నష్టం అంటే ప్రాణం హాని ఏదైనా ఎదురవుతుందన్న భయపడ్డాడో అప్పుడు అతను రక్షణ పొందుకున్నాడు. అంటే అప్పుడు అతను హృదయం కూడా మారిందనమాట. కొందరైతే ఏంటి, సువార్తను విని రక్షణ పొందుతున్న వారుగా మనం చూస్తాం కదండి. అంటే ఎటువంటి ఆపద రాకుండా అక్కడ వాక్యం ద్వారా రక్షణ పొందుకున్న వారిని మనం చాలామందిని చూస్తాం. అలాగే 7వదిగా పరిశుద్ధాత్మను పొందేటప్పుడు ప్రార్థించాలంట. ఇది ఆఖరిదే కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఏం చేయాలంట, పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలన్నమాట. అయితే మనకి లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం ఏం చెప్తుంది చూడండి. లూకా 11:13. పరలోకమందు మీ తండ్రి నన్ను అడుగుల వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాను. పరలోకమందు మా తండ్రి మనం అడిగిన వెంటనే ఖచ్చితంగా మనకి నిశ్చయంగా మనకి పరిశుద్ధాత్మని ఆయన మనకి అనుగ్రహిస్తారు కదండి. అనేక విషయాలు దేవుని మనం పొందుకోవడానికి ఏం చేస్తాము, ముఖ్యంగా ప్రాముఖ్యమైనది ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థనే కారణం అవుతుంది. ప్రార్థన చేసి మనం సంపాదించుకుంటున్నాం. ఎన్నో విషయాలు మనం ప్రార్థన ద్వారా పొందుకుంటున్నాం కాబట్టి ఇది అతి శ్రేష్టమైనది, అన్నిటికన్నా శ్రేష్టమైనది కనుక, ప్రాముఖ్యమైనది కనుక మనం దీన్ని కూడా ప్రార్థన ద్వారా మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అయితే మనం ప్రార్థించడం ద్వారానే మనం పరిశుద్ధాత్మని పొందుకోగలమని చెప్పి లూకా సువార్త కూడా చెబుతున్నాడు అనమాట, రాస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ అనగా ఏంటి, పరిశుద్ధాత్మ కూడా లోని మనకి 2 అర్థాలు వస్తాయి. ఏంటంటే అది పరిశుద్ధ ప్లస్ ఆత్మ, అంటే పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఉన్న ఆత్మ అనమాట. సో ఈ పవిత్ర ఆత్మను పొందుకోవడానికి ప్రార్థన ద్వారా మనం పొందుకోవాలి. ప్రార్థన చేసి మనం దాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి. అది ప్రార్థనే బలమైన సాధన అనమాట, ఇది పొందుకోవడానికి మనందరికీ, మానవులందరికీ కూడా. అయితే పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే అన్నిటికన్నా శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది అనమాట ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలోని. ఎంతకన్నా శ్రేష్టమైనది ఇంకోటి ఏంటి కూడా లేదు మన జీవితాల్లో కదండి. పరిశుద్ధాత్మ పొందుకుంటే మనం ఎంతో మన దేవునికి ఉన్న మనం ఉన్నట్లు లెక్క, అంటే దేవుని ప్రియులుగా మనం ఉండగలుగుతాము కదండి. లూకా సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఏమైనా రాయబడి ఉన్నది చూడండి. 11. కాబట్టి మీరు చెడ్డవారి అయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమందు మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించారు. చూసారా, కొంతమంది మనం పేరెంట్స్ చూసినట్లయితే
పేరెంట్స్ చెడ్డవారు అయి ఉండొచ్చు కదండి. ఇప్పుడు అంటే చూడండి, కొంతమంది క్రిమినల్స్ ఉంటారు చాలా కదా, ఎన్నో తప్పులు నేరాలు పోరాలు చేసేవారు ఉంటారు. కానీ వాళ్ళ బిడ్డలకు మాత్రం ఎప్పుడు మంచి జరగాలని చూస్తారు. బిడ్డలు మాత్రం బాబాయ్ నా మార్గంలో వాళ్ళు నడవకూడదు, నాలాగా వాళ్ళు తయారవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా ఉండాలి, మంచిగా వాళ్ళు స్థిరపడాలని మంచిని వారు కోరుకుంటారు కదండి, మంచి జరగాలని వారు కోరుకుంటారు కదా. అదేవిధంగా పేరెంట్స్ అంతా చెడ్డవారైనప్పుడు కూడా బిడ్డలకు మాత్రం మంచి ఇల్లు పొందుకోవాలని చూస్తారు, మంచి జరగాలని పొందుకుంటారు, ప్రార్థిస్తారు, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అయితే ఈ మంచి కనుక ఏంటంట చూడండి, పరిశుద్ధాత్ముడే ఆ మంచి. సరే, పరిశుద్ధాత్మ పొందుకోవడమే మంచి మనం పొందుకున్నట్లు అనమాట. అయితే దేవుడు మంచివాడు కదండి, మన దేవుడు చాలా మంచివాడు. అంతే కాకుండా మంచి సృష్టిని మనకు కలగజేసాడు కదా, సృష్టి అందరినీ కలగజేసేవాడు కూడా మన దేవుడే కదండి. కనుక ఆయన అన్నీ మంచి చేస్తాడు మనకి కదండి, మంచి చేసేవాడే కానీ చెడు చేసే దేవుడు మన దేవుడు అన్నిటికీ కూడా కాదు. అయితే ఆ మంచి విలువ మనకి ఆ దేవుడే మనకి పరిశుద్ధాత్మని ఆయనే మనకి అనుగ్రహిస్తాడు కదండి. మనం దేవుడి ప్రార్థన ద్వారా దాన్ని పొందుకోగలుగుతాం. సో ఖచ్చితంగా మనం ఎవరు సందేహపడిన అవసరమే లేదు, మనం డౌట్ పడిన అవసరం లేదు దాని మీద. ఎందుకంటే ఆయన మనకి ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు కదండి, సమస్తం వాడు ఇస్తారు ఆయన. మనం అడిగిందల్లా మనకి ఇచ్చే దేవుడే. కానీ మనం వెయిట్ చేయాలి. ఒక్కసారి ఏమవుతుంది, సమయం పడుతుంది కదండి. సమయం పట్టకుండా మనకి వెంటనే పొందుకోవాలంటే అవ్వదు. మనం ఏంటి అప్పుడు దాన్ని బట్టి మనకి ఎంత విశ్వాసం ఉన్నదో కూడా తెలుస్తుంది కదా. మనం వేచి ఉండి మనం సహనంతో మనం విశ్వాసంగా కనిపెడితేనే మనం నిజమైన విశ్వాసంగా మనం చెప్పబడతాం కదండి. కనుక మనకి మన దేవుడు ఇచ్చేవాడు కనుక మనం అసలు డౌట్ పడిన అవసరం. ఖచ్చితంగా దేవుడు మనకి పరిశుద్ధాత్మ వరాన్ని కూడా మన దేవుడు మనకి ఇస్తాడు. కనుక మనందరూ కూడా పరిశుద్ధాత్మ వరాన్ని కూడా పొందుకునేవారుగా ఉండాలి. సో అనేది ప్రార్థన అనేది ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాస జీవితానికి అది అతి ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని జీవితము వ్యర్థమైనది కదండి, శూన్యముతో సమానం, చచ్చిన వారితో సమానం, శవంతో సమానం. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేవారు, ప్రార్థనా యోధులుగా ప్రతి ఒక్కరు ఉండాలి. అది చాలా శక్తివంతమైనది. మళ్ళీ మనకి ఒక ఆయుధం వంటిది కదండి. ఏంటి అంటే శోధన నుంచి తప్పించే దానిగా మనకి ఒక ఆయుధంగా కూడా ప్రార్థన అనేది మనకి నిలబడుతుంది. అంతేకాకుండా అది చాలా పవిత్రమైనది, పరిశుద్ధత కలిగినది అనమాట. అంతేకాకుండా మనందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చేది కూడా ఆ ప్రార్థనే. ప్రార్థన రక్తమైన సంతోషంగా ఉండలేము కదండి, ఎప్పుడు చూసినా ఏదో బాధల్లో పడి ఉంటాం కదా. కనుక ప్రార్థించాం అంటే ఎంత బాధ ఉన్నప్పుడు కూడా ఆ బాధలో మనకి నెమ్మదిని అనుగ్రహిస్తుంది ప్రార్థన కదండి. కనుక మనందరూ ఎలా ఉండాలంటే నరక బాధల నుంచి, నరకాల నుంచి తప్పించబడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలంట. అదే మనకి అది ఒక్కటే మనకి మార్గం. ప్రార్థన అన్నది ఒక్కటే మనకి ప్రతి ఒక్క విషయం నుంచి, ప్రతి ఒక్క చెడు నుంచి, శోధన నుంచి, ఆపదల నుంచి, అనారోగ్యాల నుంచి తప్పించేది ప్రార్థన అన్నది ఒకటే మనకి మార్గంగా ఉన్నది. సో మనందరూ ఎలా ఉండాలంటే ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థనా యోగంలో ఉంటాం. ఈ చిన్న వాక్యం దేవుడికి ఇచ్చినాక చక్కటి వాక్యం ఇచ్చిన అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి స్త్రీలమైన మనము ఎలా ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన అంశాలు అనేవి ఎంత చక్కగా చెప్పుకొచ్చారు. మరి ప్రతి వారం కూడా ఒక్కొక్క అంశం పెట్టి అమ్మగారు ఎంతగానో మనల్ని హెచ్చరిస్తున్నారు. మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. ప్రార్థన అంటే అనేక రకాలుగా బైబిల్లో ఉన్నాయి, కానీ అమ్మగారు తీసుకునే విధానాన్ని పెట్టి చూస్తే చాలా చక్కగా వివరించారు ప్రార్థన అనేది. మరి అలాగా మనకి ప్రార్థన స్త్రీలమైన మనము ఎలా ప్రార్థన చేయాలో, వేకునే లేచి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలనే మాట కూడా మనకు ఉంది కనుక చక్కటి ప్రార్థనా అంశాలు అమ్మగారు చెప్పారు. మరి మనలోనే ఎంతమంది ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఈ భయంకరమైన కరోనా వ్యాధి నుండి మరి తొలగించాలని అంటే మనం ప్రార్థన చేస్తే మరి దినదినము ఇంకా ఎక్కువైపోతున్నాయి, లక్షల మీద పెరిగిపోతున్నాయి కనుక ఇంకా మనం బలంగా ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ దినం వాక్యం విన్నాం కనుక ఇంకనూ బలంగా మనం ప్రార్థన చేయాలని మరి అమ్మగారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, సర్వలోకానికి సృష్టికర్త ఏంటి మా దేవ, నాయన మేము ఎలా ప్రార్థన చేయాలో నాయన నిదాస్తు ద్వారా నేర్పించావు ప్రభా. అనేక మంది భక్తులు నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేశారు, కానీ పడిపోయిన వారు ఏ రీతిగా ఉన్నారనేది నాయన దాసనం ద్వారా నేర్పించావు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన పాస్టర్ గారు ఇంకనూ బహుగా వాడుకోండి అయ్యా. నా తండ్రి లోతైన మహిమాలకి నాయన బయలుపరిచే దాసరాలు బలపరుచుకొని నిలవబెట్టుకొని నాయన నీకు ఇచ్చిన వర్తమానం పెట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన
భాష గారికి ఆరోగ్యం ఇవ్వండి. నీవు ఇచ్చిన సంపూర్ణమైన నాయన నీ కృపను పెట్టి వందనాలు. ఇంకా సంపూర్ణమైన నాయన స్వస్థతను అనుగ్రహించి బలపరచమని, ఆయన ఇచ్చిన బిడ్డను దీవించమని, నీకు మహిమకరంగా ఉండటం సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నా తండ్రి మా రాష్ట్రంలో, నా తండ్రి మా దేశంలో నాయన నా ప్రభు భయంకరంగా ఈ కరోనా నా తండ్రి నాయన ప్రపంచున్నది నాయన. ఎక్కడ చూస్తున్నాను నా తండ్రి నాయన నా ప్రభు భయంకరంగా ఉంది నాయన. ఎటువంటి ఒత్తిళ్ళు మాపై కలగకుండా అయా దాని బారిని మేము పడకుండా నీ హస్తం ఉంచండి. మా గృహాల చుట్టూ నాయన నీ కంచె వేయండి. క్రైస్తవులనే బిడ్డల చుట్టూ నీ ఆత్మ ఉంచండి ప్రభువా. దాని భారం నుండి తొలగించి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. నాయన మాకు నాయన భయంకరమైన కరువు రావనేసి ఉంటుండగా నా తండ్రి ఈ కరువు కాటకాలు ఇబ్బందులు ఇక్కట్ల నుండి మమ్మల్ని తొలగించి శాంతి భద్రతలు దయచేసి పెట్టండి. దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేస్తున్న ప్రతి పనిలో నీ ఉండి ఆటంకపరుస్తున్న వారిని నాయన నీకు మహిమకరముగా వారిని మార్చుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. యుద్ధములు నాయన ఆపు దేవుడు నీవే కదా తండ్రి. సమాధానాన్ని ఐక్యతను మా దేశాలకి నాయన ప్రపంచం అంతటా ఉంటున్న నాయన ప్రతి దేశంకి సమాధానాన్ని ఐక్యతను కలుగు చేయండి ప్రభువా. ఈ కరోనా ఎలాగైతే ప్రపంచం అంతటా ఉంటున్నదో మేమందరమే ఒకే దేవుని బిడ్డలమని తెలుసుకున్నట్టుకు ప్రతి బిడ్డను నీవు మార్చి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. దయగల తండ్రి మా మందిరాన్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. పెద్దలు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. ఇదిగో వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు మా స్త్రీలకు దయచేసి ఈ సాయంకాల సమయమున మాతో నీవు మాట్లాడి ఉంటుండగా మా హృదయాల్లో ఈ వాక్యమును పదిలిపరుచుకొని కన్నీటితోనూ ఎడతెగక నా తండ్రి నాయన నా ప్రభువా నీ సన్నిధిలో గోసాడి నా తండ్రి దినమంతయు నీ కొరకు జీవించే వరంగా నాయన దావీదు 7 మారులు ప్రార్థన చేసేవాడట. మరి నాయన దానియేలైతే 4 మారు ప్రార్థన చేసేవాడు నాయన. అటువంటి ప్రార్థన మాకు నేర్పించే సహాయం చేయమని. మరి నెహోమి అయితే ఒక పక్క గోడ పడుతూ నాయన ఒక పక్క ప్రార్థన చేసేటట్టు ప్రభువా. అలాగనే మా పనిపాట్లు చేస్తూ నీ సన్నిధిలో గోసాడి అయా నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేసే నాయన బలమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని అడుగుతున్నాను ప్రభువా. దయగల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ఆయన. స్త్రీలందరినీ నాయన నా తండ్రి సమాధానంతో నాయన నీ హస్తం ఉంచి ఆయన ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పనులు చేసుకునే వారు ఉన్నారు. నీ హస్తం ఉంచి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, అయా చదువుతున్న వారు ఉన్నారు. నా తండ్రి నాయన ఇదిగో అనేక మందిని నీవు బలపరిచావు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. రానున్న కాలంలో ఎవరి బిడ్డలు నీ హస్తంతో నాయన నింపి నీ పరిశుద్ధాత్మ కాపుదలుంచి నీ అంబుల పొదలో వాళ్ళు చేర్చుకొని బలపరచమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తన్ను పెట్టి నీకు వందనాలు ఆయన. బిడ్డకిచ్చిన జ్ఞానం పెట్టి నీకు వందనాలు ఆయన. ఇదిగో ఈ యూట్యూబ్ ద్వారా నాయన వింటున్న ప్రతి బిడ్డని దీవించి నీ హస్తం ఉంచి బలపరచమని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి మా సండే స్కూల్ 4 గంటలకు జ్ఞాపకం చేసుకోండి నాయన. చిన్న బిడ్డలు దీవించండి. స్కూల్కి వెళ్ళక ఇంట్లో ఉంటుండగా నాయన జ్ఞానంతో నీ అందు భయభక్తులతో అయా నా తండ్రి చదువు లేదనే పరిస్థితి కాకుండా వారి పుస్తకాలు తీసి చదువుకునే జ్ఞానం వారికి దయచేసి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. బాలింతలు జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించండి ప్రభా. వారికి నాయన నీ బహుమానం అనుగ్రహించి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. దూర ప్రాంతాల్లో ఉంటున్న మా ప్రియ బిడ్డలు నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన పండుని జ్ఞాపకం చేసుకోండి నాయన. నిశ్చిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నాయన కిరణ్ గారి నాయన జ్యోతి కిరణ్ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దూర ప్రాంతాల్లో ఉంటుండగా వారికి నీ కాపుదలని సన్నిధి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన దేవిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. నా ప్రభా నాయన జానికి నా తండ్రి నీకు కృప చూపించి ఆ గర్భఫలాలు తెరిసినందుకు నీకు వందనాలు. నీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, బలహీనత నుండి కాపాడండి ప్రభా. ఇదిగో నాయన ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ఉంటే స్వస్థతను అనుగ్రహించండి నాయన. ప్రతి కుటుంబంతో నీ ఉండండి నాయన. ప్రతి ఆత్మ నీది కనుక ఏ ఒక్క ఆత్మ నశించుకోకుండా నీ సువార్త ప్రబలలేని పరిస్థితిలో మేము ఉంటుండగా అయా నీ సన్నిధి నాయన టీవీ ద్వారా వేచి ఉంటుండగా నీ హస్తం ఉంచి యూట్యూబ్ ద్వారా నాయన ఏ ఒక్క హృదయమైనా తాకి నీ తట్టు తిరుగుటకు సహాయం చేయమని. మీరు అక్కడ సమీపమై ఉంటుండగా
ఎత్తబడే గుంపులో మేము ఉండటకు సహాయం చేయమని అయా నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ నడిపించమని నీ హస్తాల కింద మమ్మల్ని భద్రపరచమని ఇదిగో నాయన సుకుమారయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి నాయన. చిట్టిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని వీడకి కావాల్సిన అవసరత నాయన గర్భఫలాన్ని తెరవమని అడుగుతున్నాను నాయన. దూర ప్రాంతంలో ఉన్న నా తండ్రి నాయన, నా బాబుని నాయన సంజయ్ జ్ఞాపకం చేసుకోండి, నీ హస్తం ఉంచండి, సంతానాన్ని దయచేసి పెట్టండి ప్రభా. ఇంకో ఎవరైతే బయట ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని నాయన నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నేను పరిశుద్ధపరచుడుగాక, ఈ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించు. ఎందుకనగా రాజ్యము శక్తి బలమును నీవై